తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, మీరు చూస్తున్నారు వి మీడియా. నేను మీ యాంకర్ రెబెకా. జాహ్నవి కేసులో ప్రతిరోజు ఒక కొత్త మలుపు తిరుగుతుంది. కాకినాడకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా పాప ఎప్పుడెప్పుడు దొరుకుతుందా, సో క్షేమంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తూ ఉన్నారు. కానీ చూసుకుంటే ఈ రోజు వచ్చినటువంటి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్, జాహ్నవి కేసులో జాహ్నవితో పాటు ఉన్నటువంటి ఏదైతే ఆ కుక్క ఉందో, సో 3 రోజుల క్రితం తిరిగి వచ్చినట్లు మరలా దానికి ఒక ట్రాకర్ పెట్టి సో దాన్ని అయితే మరలా ఆ పామ్ ఆయిల్ తోటలోకి పంపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కానీ అది మళ్ళా తిరిగి 2 గంటలకే మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. సో పాప ఎక్కడ అంటూ ఆ తల్లి కుక్కను అడుగుతున్నటువంటి తీరు చూస్తే నిజంగా ప్రతి ఒక్కరు కూడా కంట తల్లి పెట్టాల్సిందే. సో జాహ్నవి పాప పంపించిందా, ఎక్కడుందమ్మా చెప్పు, నన్ను తీసుకొని రమ్మందా అంటూ ఆ తల్లి అడుగుతున్నటువంటి మాటలు నిజంగా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి. కానీ లేటెస్ట్ గా వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే ఆ డాగ్ చనిపోయినట్టు. సో దాని మీద ఉన్నటువంటి గాయాలు, ఏదైతే కుక్క మీద గాయాలు చూస్తూ ఉన్నామో మనము, సో ఎవరైనా కొట్టి ఉంటారా? సో ఆ పాపని రక్షించే క్రమంలో డాగ్ ఏమైనా సరే వాళ్ళపైన దాడి చేసినప్పుడు ఆ డాగ్ ని ఏమైనా కొట్టి ఉంటారా? అసలు ఏం జరుగుంటది? సో ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా, లేదంటే స్లో పాయిజన్ లాగా ఇంకేమైనా చేసి ఉంటారా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. నిజంగానే ఇది ఒక బాధాకరమైన సంఘటన అని చెప్పొచ్చు. సో పాపే తిరిగి వస్తుంది అంటూ 7 రోజులుగా నిద్ర కాస్తున్నటువంటి ఆ తల్లిదండ్రులకు ప్రతి రోజు కూడా ఒక దినదిన గండంలో గడుస్తున్నట్టు తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్న వాళ్ళు కావచ్చు, సో బంధుమిత్రులు, అక్కడ ఉన్నటువంటి 150 మంది కూడా పోలీస్ సిబ్బంది ప్రతి రోజు కూడా 500 ఎకరాల్లో గాలింపు చర్యలు చేస్తున్నప్పటికీ జాహ్నవి యొక్క ఆచూకీ కూడా ఎక్కడ తెలియట్లేదు. సో మిస్టరీగా ఉన్నటువంటి జాహ్నవి యొక్క, సో ఇది నిజంగా జాహ్నవి ఎక్కడికి వెళ్ళిపోయింది, నిజంగానే బంధువుల్లో ఎవరైనా సరే సో ఏదైనా చేసుంటారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నప్పటికీ సో ఎక్కడ కూడా ఎలాంటి లీడ్ పాయింట్ కూడా దొరకట్లేదు. ఉన్నటువంటి ఒక్క ఆధారము ఆ డాగ్. ఎందుకనంటే జాహ్నవితో కలిసి వెళ్ళింది ఆ కుక్కనే. మరి ఆ కుక్కనే ఈ రోజు లేకుండా పోయింది. మరి అసలు ఈ జాహ్నవి ఎక్కడ ఉంటది? ఎవరైనా ఏదైనా చేసి ఉండొచ్చా? లేదు అనంటే తల్లిదండ్రుల మీద నుంచి ఒక కోణంగా చూస్తుంటే, లేదంటే బంధుమిత్రుల నుంచి చూస్తున్నారు, లేదంటే ఆ తోట యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఇంకేమన్నా అంటే కోపతాపాలు తల్లిదండ్రుల మీద ఉన్న పిల్లల్ని ఏమైనా చేస్తారా ఇలాంటి కోణంలో. ఎందుకంటే గతంలో కాకినాడలో చూసుకుంటే చాలా వరకు కూడా ఇలాంటి మిస్టరీ కేసెస్ అనేవి ఉన్నాయి. సో చిన్న పిల్లలు, అది కూడా ముఖ్యంగా 2 నుంచి 3 ఏళ్లలో ఉన్నటువంటి పిల్లలపైనే ఇలాంటి మిస్సింగ్ కేసెస్ అనేవి ఫైల్ అవ్వడం మనం కాకినాడకి సంబంధించి చూసుకున్నాం. ఆ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి చాలా కేసెస్ అయితే నమోదయ్యి 2026 జనవరి ఆల్మోస్ట్ 4 నెలల క్రితం కూడా 2 ఏళ్ల బాబు మిస్సింగ్ కేసు అనేది కూడా ఆల్మోస్ట్ 40 మంది సిబ్బందితో ఎతికినప్పటికీ బాబు యొక్క ఆచూకీ ఎక్కడ కూడా దొరకలేదు. సో అలాంటివి 2025లో కూడా 1వ తరగతి చదువుతున్నటువంటి హేమంత్ అనే అబ్బాయి కూడా సో అలానే మిస్ అయినట్టు తెలుస్తుంది. సో ప్రతి ఒక్క దాంట్లో మిస్సింగ్ కేసు అనేది కాకినాడలో ఇదేం కొత్త కాదు. కానీ ఈ రోజు జాహ్నవి కేసు చూసుకుంటే 6 రోజులు గడిచి 7వ రోజు అయిపోయింది. ఇప్పటికీ కూడా జాహ్నవి యొక్క ఆచూకీ కూడా తెలియట్లేదు. సో ఉన్నటువంటి ఏకైక ఒక్కొక్క లీడింగ్ పాయింట్ ఏంటంటే ఆ డాగ్. ఈ రోజు ఆ డాగే లేకుండా పోయింది. సో ఆ తల్లిదండ్రుల ఆవేదన నిజంగా ఎవ్వరు కూడా తీర్చలేనటువంటి వర్ణనాతీతం అని చెప్పొచ్చు. సో బంధుమిత్రులందరినీ కూడా సో పోలీసు వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఎక్కడా కూడా ఎలాంటి ఒక్క చిన్న లీడ్ పాయింట్ ఎవరి మీద కూడా డౌట్ వచ్చే విధంగా లేదు. అంటే ఇదేమన్నా పకడ్బందీగా చేశారా, ముందు నుంచి ఏమైనా ప్లానింగ్ తో ఉన్నారా? సో ఒకవేళ చేసుంటే ఆ చిన్న పిల్ల మీద ఇలాంటి కక్ష ఉండొచ్చు, ఓ తల్లిదండ్రుల మీద ఏమన్నా సరే కోపతాపాలు ఉండొచ్చు, లేదంటే గతంలో ఇంకేమైనా వీళ్ళకి గొడవలు ఉండొచ్చు. అలా ఏమన్నా చూసుకున్నా 2 ఏళ్ల చిన్నారి కనీసం తిరిగి మాటను కూడా మాట్లాడినటువంటి ఆ చిన్నారి పైన ఏంటి ఇలాంటి కక్ష ఏమన్నా ఉందా? సో అసలు ఎక్కడ చూసినా గానీ ఇలాంటి మిస్టరీస్ నిజంగానే మూవీస్ లో చూస్తూ ఉంటాము. ఎన్నో మిస్టరీ కలిగినటువంటి మూవీస్, థ్రిల్లింగ్ మూవీస్ అన్ని చూస్తూ ఉంటాం. సో లాస్ట్ కి అదైనా సరే దర్యాప్తు జరిగిన తర్వాత ఏం జరిగింది అనేది ఓ కొలిక్ అనేది వస్తుంది కేసు. కానీ ఇక్కడ జాహ్నవి కేసులో చూసుకుంటే నిజంగా అసలు పాప ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే 40 ఎకరాల్లో ఉన్నటువంటి ఆ పామ్ ఆయిల్ తోటలో ఎంత దూరం అని పాప వెళ్ళగలదు. సో చూసినటువంటి 15 నిమిషాల క్రితం చూసినటువంటి
ఉన్నటువంటి గణేష్ ఎవరైతే పాప ఫాదర్ ఉన్నాడో సో ఆయన 15 నిమిషాల క్రితమే వచ్చి వెంటనే పాప మిస్సింగ్. సో ఆ 15 నిమిషాల్లో 3-4 తోటలో ఎతికినప్పటికీ పాప యొక్క ఆచూకీ దొరకలేదు అని అంటే నిజంగానే ఇదొక ప్రీ ప్లాన్డ్ గా చేసినటువంటి విషయం కావచ్చా? అంటే ఎంత ప్లానింగ్ గా ఉన్నా సరే గ్రామస్తులు అందరూ కూడా ఆ నియర్ బై తోటకి దగ్గరలోనే ఉంటారు. వెళ్ళాలి అంటే ఒకటే ఒక మార్గం ఉంది, ఆ తోట నుంచి ఎవరైనా సరే వెళ్ళాలి అంటే ఆ మార్గంలో అందరు జనాలు ఉంటూనే ఉంటారు. మరి పాపను ఎవరు తీసుకెళ్ళి. ఇంకొక విషయం ఏంటంటే సో ఈ పామాయిల్ చుట్టూ కూడా మనం ఏదైతే జీడి గింజలు అంటూ ఉంటామో ఆ జీడి గింజలు ఏరుకోవడానికి చాలా మంది కూడా గ్రామస్తులు అక్కడికి బుట్టలతో వస్తూ ఉంటారు. సో ఒకవేళ చూసుంటే పాపను వాళ్ళు చూసుంటారు, లేదు అంటే వాళ్ళలాగా ఎవరైనా జీడి గింజలు తీసుకోవడానికి వచ్చి ఆ బుట్టలు ఏమన్నా పాపను ఏమైనా తీసుకెళ్లే ఏదన్నా ఉండొచ్చా అంటూ ఇలాంటి దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఆల్మోస్ట్ వాళ్ళని కూడా వారం రోజుల నుంచి కూడా సో ఎన్ని విధాలుగా దర్యాప్తు చేయాలి, ఎన్ని విధాలుగా అడగాలి అనేది సో అంతా కూడా నడుస్తూనే ఉన్నప్పటికీ ఎక్కడ కూడా పాప ఆచూకీ నిజంగా తెలియట్లేదు. సో బట్ ఏదేమైనప్పటికీ జాహ్నవి 2 ఏళ్ల అమ్మాయి. సో ఆ తల్లిదండ్రుల నిజంగా ఆ తల్లి మాట్లాడుతున్నటువంటి తీరు, సో ఏం పాపం చేశామని ఈ రోజు నా కూతురు నాకు కాకుండా చేశారు, ఒకవేళ ఎవరైనా సరే మళ్ళీ మేము తిరిగి మీ మీద కేసేస్తాం అనుకుంటున్నారేమో, లేదు అని అంటే ఆ పాప ఒకవేళ మీరు మాకు ఇచ్చేసిన తర్వాత మీ మీద ఇంకేమైనా ఇల్లీగల్ గా కేసెస్ ఏమైనా ఉంటాయా, అలాంటివి ఏమి కూడా ఉండవు, దయచేసి నా కూతుర్ని నాకు ఇచ్చేయండి అంటూ సో ఆ తల్లి అడుగుతున్నటువంటి తీరు నిజంగా డాగ్ తోటి మనం మాట్లాడుతున్నాం అంటే ఆప్యాయతంగా సో దాన్ని దగ్గరికి తీసుకుంటూ ఉంటాం. అలాంటిది ఆ డాగ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ప్రతిరోజు ఆ కుక్కతో మాట్లాడుతున్నటువంటి జాహ్నవి తల్లి యొక్క మాటలు నిజంగా కంటతడి పెట్టిస్తూ ఉన్నాయి. జాహ్నవిని తీసుకొనిరా, నీతో పాటే వెళ్ళింది కదా, నువ్వు తీసుకొనిరా, లేదంటే నన్ను జాహ్నవి దగ్గర తీసుకెళ్ళు, నిన్ను తీసుకొని రమ్మని పంపించిందా అంటూ సో ఆవిడ అడుగుతున్నటువంటి తీరు నిజంగా ప్రతి ఒక్కరు 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పాప క్షేమంగా ఉండాలని అనుకుంటున్నారు. కానీ ఈ రోజు ఆ డాగ్ కూడా చనిపోవడం, సో ఉన్నటువంటి ఒక క్లూ కూడా పోవడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పాలి. లేదు అంటే ఇంకెవరైనా కావాలని స్లో పాయిజన్ లాంటివి మనం ఇదివరకు మాట్లాడుకున్నట్లే స్లో పాయిజన్ లాంటిది ఇచ్చి ఉండాలా, లేదంటే పాపను తీసుకెళ్తున్న క్రమంలో ఎవరైనా సో డాగ్ వాళ్ళ మీద అటాక్ చేస్తుంటే కొట్టుండాలా, అసలు ఏం జరిగింది నిజంగా ఏ కోణం నుంచి ఆలోచించినా కానీ పాప ఎక్కడ కూడా కనిపించదు. ఎందుకంటే ఆ ఊరు మొత్తంలో కూడా ఉన్నటువంటి ఒకే ఒక సీసీ కెమెరా, ఈ పామ్ ఆయిల్ కు ఉన్నటువంటి సీసీ కెమెరా ఏదైతే మనం స్టార్టింగ్ లో విజువల్స్ చూస్తూ ఉన్నామో ఆ ఒక్క విజువల్ తప్ప ఈ రోజు పాప ఎక్కడ ఉంది అనేది ఎవరికి కూడా తెలియనటువంటి మిస్టరీగా నిజంగానే జాను యొక్క స్టోరీ మిస్టరీగా మిగిలిపోతుందా, లేదు అని అంటే కనిపెడతారా? ఒకవేళ కనిపెడితే ఏమైనా జరిగే అవకాశం ఉందా? ఎందుకనంటే ఏమైనా జరుగుండాలంటే ఆ 40 ఎకరాలలోనే జరుగుండాలి. ఆ 40 ఎకరాల్లో ఆల్మోస్ట్ దర్యాప్తు జరుగుతూనే ఉంది. ప్రతిరోజు కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు, ఈవెన్ దో నైట్ కూడా 24 అవర్స్ కూడా గాలింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ 7 రోజులు అవుతుంది కాబట్టి ఏదైనా జరగకూడదు జరిగినప్పటికీ స్మెల్ అనేది వచ్చేస్తుంది. బట్ ఎక్కడ కూడా అలాంటి ఆచూకులు కూడా కనిపించట్లేదు. ఒకవేళ ఏదైనా క్రూర మృగం వచ్చి తీసుకొని వెళ్ళిపోయినా, ఏదైనా జరగకూడదు జరిగినప్పటికీ సో అక్కడ ఉన్నటువంటి డ్రెస్ గుర్తులు కావచ్చు, లేకపోతే బ్లడ్ రిలేటబుల్ కావచ్చు, ఏదైనా సరే ఉంటుంది. కానీ ఎక్కడ కూడా చిన్న క్లూ కూడా కనిపించట్లేదు అని అంటే ఏదో జరుగుండాలి. నిజంగానే పాప ఆ పామ్ ఆయిల్ పంట ఏదైతే ఉందో 40 ఎకరాలు అక్కడ మాత్రం ఉండుండకపోవచ్చు. బట్ ఇంకొకటి ఏం మాట్లాడుతున్నారంటే 500 ఎకరాలు అంటున్నారు. ఈ 40 ఎకరాలు దాటడానికి సహజంగా వాళ్ళ నాన్నకే బండేసుకుని తిరగడానికి ఒక రోజు మొత్తం పడుతుందంట. అలాంటిది ఈ 40 ఎకరాలు పాప దాటుకుని వెళ్ళాలి 500 ఎకరాలకి ఏదైతే అడవి మాట్లాడుకుంటున్నారో అక్కడికి వెళ్ళడానికి అసలు ఆస్కారమే లేదు. అండ్ దట్టు కూడా ఈ 40 ఎకరాలకి ఫెన్సింగ్ అనేది ఉంటుంది. సో అది దాటెళ్ళే అవకాశమే ఉండదు. ఈ యొక్క 40 ఎకరాల్లో ఏదైనా జరుగుండాలి, అక్కడ నుంచి పాపను ఎవరైనా బహుశా కిడ్నాప్ అన్న చేసి ఉండాలి, అది కూడా చాలా దగ్గర వ్యక్తినే వీళ్ళ రిలేటివ్సే అయి ఉండాలి అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ పాప ఇంకా క్షేమంగా ఉండాలని కూడా మనందరం కూడా ఆశిద్దాం. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.